పరిశుద్ధుడా విమోచకుడాన్ని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రి మాకు సుఖమైన నిద్రించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు బలపరిచిన విధానం బట్టి వందనాలు. అయినా నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు కృప దయచేసి నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చను యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 15వ అధ్యాయము. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముందు వచ్చే, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నీకేమి ఇచ్చేదని నేను సంతానం లేనివాడనై కూర్చున్నానే. దమస్కాకు ఎలియేజర్ నా ఇంటి ఆస్తిని కదా. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, అతడు నీకును వారసుడు కాడు, నీ వాసం పుట్టలోని నీవు పుట్టబోచున్న వారందరూ అగునని చెప్పు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మును, ఆయన అది అతనికి ఏ రీతిగా నీతిగా ఎంచును. తప్పు చదువు కనబడుతుంది కదా, దాని అర్థం మారిపోతుంది. అందుకోసమే స్పష్టంగా చదివితే దాని అర్థం. మరియు ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దాన్ని నిక్కించుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించు అనేదాన్ని నీకెట్లు తెలియనగా, ఆయన 3 ఏళ్ళు పెయ్యను, 3 ఏళ్ళు మేకను, 3 ఏళ్ళు పొట్టేళ్ళు, ఒక తెల్ల గువ్వను, ఒక పావురు పిల్లను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దీన్ని ఖడ్గమును దాని ఖడ్గమునకు ఎదురుగా నచ్చాను. పక్షులను అతడు ఖండింపలేదు. గతలను కళేభారముల మీదను వారినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగుంకగా పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకట్లో అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతిని తమ మరి కాని ప్రదేశమందు నివసించి ఆ దేవుని దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నేను క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదను. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడబెడదో అమేరీయుల క్రమమును ఇంకను సంపూర్ణంగా కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగూకిన కాటుక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలలు కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయాయి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది యూఫ్రటీస్ నది వరకు ఈ దేశపు అనగా కెనీయులు, కనిజీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజీయులు, రెఫాయీయులు, అమోరీయులు, కనానీయులు, గిల్గాషీయులు,
యోబీసీలు నీ సంతానానికి ఇచ్చియున్నారని అబ్రహాముతో నిబంధన చేశాను. చూసాడు ఈ అబ్రహాము. మరి అబ్రహాము మొదటి 2 వచనాలు లాస్ట్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రహాంతో ఏమని చెప్పాడు? మరి 14వ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చుకో చెప్పాడు. 15వ అధ్యాయంలో నువ్వు భయపడకుము అని దేవుడు అబ్రహాముతో దర్శనం ముందు నీకు నేను కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. బహుమానము యెహోవా ఇచ్చు బహుమానము, అది గొప్ప ఉద్దేశము. పిల్లలు లేని వారికి గర్భఫలం ఉంటే పిల్లలు కావాలి, అందుకే ప్రయాసపడుతూ ఉంటారు. పిల్లైన ప్రతి జంటకి కొన్ని రోజుల వరకైనా ఎప్పటికో ఒక కాకైనా ఒక పాప ఒక బాబు కావాలని ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ అబ్రహాము కూడా వాళ్ళ 50 ఆస్తి సంపాదించుకున్నాడు. పిల్లలకు లేరు. నా ఆస్తికి వారసులు నా సహోదరులకు కుమారులు అవుతారు అనే చింత ఆయనలో పడ్డది. వారసులైనా పర్వాలేదు, కానీ ఏదో ఒక చింత అనేది ఉంటూ ఉంటారు. మరి దేవుడు ఆయనకి తిరిగి, అబ్రహాము దేవుని దృష్టికి ఎంత నీతిపరుడో మరి చూసావు. నువ్వు భయపడకూడదు, నీ దేవుడు నీకు నేను కేడమును, నీ బహుమానం అత్యధికం చేసిన. అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చనేమి, నేను సంతానం లేని వాడినైపోచున్నాను. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా. మరి సంతానం లేకపోతున్నాను, మరియు ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టవచ్చున్నవాడు నీకు వారసుడని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించలేనంత వరకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగని చెప్పాడు. చూసావా, నక్షత్రములు పోల్చి మాట్లాడినాడు దేవుడు. యెహోవా వాక్యం అంటే దేవుడు వాక్య స్వరూపంగా ఉన్నాడు. అందుకే అబ్రహాముని విశ్వాసులకి తండ్రి అని చెప్తూ ఉంటాడు. నీతిమంతుడు విశ్వాసి అని అతనికి పేరు పెట్టబడింది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాలి దేవుని విషయంలో. నమ్మటము చాలా కష్టతరమైన విషయం. ఒకరే నమ్ముతారా? నా ఎగ్జాంపుల్, నా జీవితంలో స్వస్థత కార్యం జరగబడింది. నాకు గుర్తుకుంది, 7th క్లాసు అలా చదువుకునే టైంలో. అయితే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయం భక్తి రెండు ఉన్నాయి. మనం నాకు పెళ్ళికి చర్చిపోతున్నప్పుడు ఇక్కడ తుండ్లాయిలో అప్పుడు పెంతెకోస్తు ఫెలోషిప్ సహవాసం ఉండేది. సంపత్రావు అనే పాస్టర్ గారు, పాపం వాళ్ళు మంచిగా ఇంటింటిని దర్శించేది చేసేది. అలా నేను దేవునికి ఎంతో సన్నిహితురాలి. సండే స్కూల్ చెప్పేగానే సండే రోజు పొద్దుగా 6 గంటలకి బడి గంట కొట్టినట్టే ఆయన చిన్న పిల్లలకని ఇట్లా బడి గంట కొట్టి ఆ టైంకి వెళ్ళి సండే స్కూల్ పాటలు, బైబిల్ చదవడం ఇలాంటివి జరిగేది. సో అప్పుడు ఆ టైంలో నేను అప్పుడు 7వ తరగతి 5 అట్లా చదువుతున్నాను, నాకు గుర్తుకుంది. అయితే బట్టలు అప్పుడు నేను చిన్నప్పటి నుంచే నా ఇంట్లో పని చేస్తాను. ఇంటికి పెద్దదానిగా ఉంటే అమ్మ ఇది చెప్పేది, అది చెప్పేది, ఈ పని ఆ పని చేయమని చెప్పేది. సో నేను ఒకరోజు బట్టలు, మనకు ఇప్పుడు బాత్రూమ్ ఉన్నది కానీ అప్పుడు దడిలాగా ఉండేది, బట్టలన్నీ స్నానం చేసిన బట్టలన్నీ దడిలో వేసేది, అట్లా దండలాగట్టి.
సో మళ్ళీ ఇప్పుడు అందులో ఎప్పుడు పోయిందో తెలియదు. తాటి జెర్రీ తెల్లటిగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఆ బట్టలన్నీ తెచ్చి సర్ఫ్ ప్యాకెట్, అప్పుడు నిర్మా సర్ఫే ఉండే, ఇప్పుడు ఎన్ని రకరకాల సర్ఫులు అయినాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అని అడ్వర్టైజ్లో అదే వచ్చింది, మంచి ఫేమస్గా. ఇప్పుడు కల్తీ అయిపోయింది. అది ఉప్పుతో తయారు చేసి, ఉప్పు సగము పౌడర్ సగం. సో అప్పుడు నిర్మా సబ్బు, నిర్మా పౌడర్ అదొక్కటే ఉండేది. ఇంకేంటిది కాట్లా సబ్బు అనేది, అదే సబ్బు ఉండదు, లైబా సబ్బు. ఈ రెండు ఫేమస్. ఇప్పుడేమో సంతూర్ ఫేమస్ అయిపోయింది. అయితే బట్టలు ఆదివారం రోజు ఉదయాన్నే నేను బట్టలు మర్తది. అసలు ఆదివారం దేవుడు నేను చెప్పాడు, ఏ పని కానీ పెట్టుకోకూడదు, చేయకూడదు, నువ్వు తయారయ్యి దేవుని మందిరానికి వెళ్ళి గణపరచాలి. సో అది చిన్న విషయం, నాకు చిన్నప్పటి నుంచి అయినా దేవుని భయం భక్తి అనేది. సో నేను బట్టలు నానబెట్టే టైంలో ఆ చీరలో ఉన్నట్టుంది వేసి ఇట్ట కొట్టింది. నాకు ఇప్పుడు గుర్తుంది. 2 కొండలతో జెర్రీకి 2 కొండలు ఉంటాయి. టిట్టి 2 కొండలతో ఇట్లా కొట్టింది. బాగా మంట పొందుతుంది. తాటి జెర్రీ ఇంత 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 లడ్డుగా ఉంటుంది. బాగా మంట పొందుతుంది. ఎట్లా ఏడుస్తుందంటే అట్లా ఏడుస్తుంది. పాపం అప్పుడు ముసలి సత్తయ్య అనేటైన డాక్టర్ అనేటైన విలేజ్లో తిరిగి డాక్టర్ వృత్తి చేసిన ఆయనకు తొలి సూదేపించింది. అది సూదేసిన కొద్దిసేపు చల్లగా ఉన్నది. ఆ తర్వాత అస్సలే మంట తగ్గ ఏడుస్తూనే ఉన్నాయి. ఇక మంటకి తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నా. ఇక నా ఏడుపు ఆగుతుందే ఉంటాయి. ఎవరు పాపం తెలిసిన వాళ్ళ మళ్ళీ వెంకటయ్య తెలుసా, గుర్తుందా ఆ తాతయ్య? మరి అప్పుడు ఆయన వచ్చి మంతరిచ్చిండు. అట్ట కూడా తగ్గాలి. ఏదో తేలు బిల్లు తెచ్చి పెట్టారు. అది కూడా మాకు ఇదో నాకు మంట తగ్గలేదు, నా ఏడుపు ఆగుతలేదు. ఇదే ఏడుచుకుంటాడు ఉన్నా. మంట పొస అంతా ఉంటుంది. ఆ విషయం ఇందులో ఉండి శరీరంలో ఉండి అది మండటానికి ఆస్కారం. తేలి గరిచినప్పుడు కూడా అట్నే ఉంటుంది. అది ఎంత దూరం విషయం పాకుతూ ఉంటుంది, అంత దూరం మండుతూ ఉంటుంది అన్నట్టు. అయితే సూదైపాయ, మంతరించడం అయిపోయి, తేలు పెట్టడం, ఏదో చెట్టు పెట్టిరు, ఇవన్నీ చేసినా అది తగ్గుతలేదు, పోతలేదు. ఇక నేను ఏడుస్తానే ఉన్నా. అయితే పాపం ఒక సహోదరి అక్క ఇప్పుడు దేవుళ్ళలోకి లేదు, మహిమలోకి కొనగొడబడింది. ఆమెకి ఎంత చక్కటి ఆలోచన వచ్చింది. మన క్రైస్తవులు, మన కుటుంబంలో ఎవరు దేవుని గురించి అంతగానో అప్పట్లో ఏముంది, అంత అవగాహన కూడా లేదు. నా ఇంట్లో నేను మొదటగా దేవుణ్ణి రుచి చూసిందే నేను ఒక్కదాన్ని. అయితే పాపం ఆ అక్క వచ్చి మరియమ్మ అనట, ఆమె పేరు నాకు గుర్తుకుంది. పాపం మసలు మరి వాళ్ళ ఇంటికి అలా చుట్టాలన్నట్టు వాళ్ళ ఇంటికి వస్తుంది. పాపం ఇది బుజ్జి ఎంతసేపు అని ఏడుస్తుంది, తగ్గట్లేదేమో అని నన్ను ఎత్తుకొని పోయి మాస్టర్ గారితో ప్రార్థన చేయించాను. నన్ను ఎత్తుకొని పోయి ఎంత ప్రేమ నాకు ఇప్పుడు ఇంతవరకు గుర్తుకుంటుంది. ఒకరు చేసిన మేలు ఎప్పటికీ గుర్తుకుంటున్నాను. ఆమె దేవుళ్ళో మహిమలో కొనుగోడు నన్ను ఎత్తుకొని పోయి సేవకుని కాడికి పోయి, ఆమెకు ఎంత మంచి విశ్వాసం. అయితే సేవకుని కాడికి వెళ్ళి ప్రభుదాస్ అనే వ్యక్తి ఉండే, సంపత్రావు అంకుల్ పోయిండు, ప్రభుదాస్ అనే వ్యక్తి ఉండే. అయితే అమ్మ కూడా పోయింది, అమ్మ ఎత్తుకొని పోయి పాపం. అయితే ఆ అంకుల్ దైవ సేవకుడు ఒక మాట తీసి చెప్పాడు, ఏదో మాట గుర్తుకుంది. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తక్కువ చేస్తాడని నువ్వు నమ్మితే నీకు అది చూస్తే కలుగుతుందని చిన్న మాట చెప్పాడు. నువ్వు దేవుడిని నమ్ముతావు కదా, నమ్ముకుంటావా? నేను ప్రార్థన చేస్తాను అంటే ప్రభువా నమ్ముతాను అని నా మనసులో నేను అనుకున్నాను. దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆమె అన్నాడో అప్పటికే ఆ మంట చల్లారిపోయింది. నా ఏడుపు ఎక్కడ పోయింది? ఫస్ట్ టైం నా జీవితంలో
అది గొప్ప కార్యం. ఎన్ని సూదులు వేసినా తగ్గలేదు. మంత్రాలాట, తేలు బిళ్ళాట, చెట్టు మందు తెచ్చిపెట్టి నా నా ఏడుపు 3-4 అవుతుంది సాయంత్రం వరకు. అంతవరకు కూడా నా ఏడుపు ఆగలేదు. తేలు కలిసిన వాళ్ళు పాపం ఆ మంట తగ్గిందాక అదే బాధలో ఉంటూ ఉంటారు. జర్రైనా అదే మంట. నా అసలు ఇంతవరకు ఫస్ట్ నా జీవితంలో అది నా దేవుడు చేసిన గొప్ప కార్యం. ఇక ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఎప్పుడు దేవుని సన్నిధానాన్ని విడిచి నేను గడపలేదు. ఆయనని నా జీవితం ఫస్ట్ స్వస్థత కార్యం గుర్తెరిగా. నువ్వు నమ్మితే దేవుడు నిన్ను బాగు చేశానన్న మాట చిన్న వయసు. అసలు నాకు గుర్తుకుంది 7, 5, 6 ఆరులో చదువుతూ ఉండేదాన్ని. ఫస్ట్ టైం దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నమ్మటం అనేది చాలా గొప్ప విషయం. ఈనాడు మనుషులు నమ్మకం లేనిగా బ్రతుకుతూ ఉన్నారు. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా? నువ్వు దేవుడు ప్రభు, మాకు జరగనిది నువ్వు చేసే దేవుడు, జరిగిస్తావు. దేవుని నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు ఆయన గొప్ప కార్యంలో మనం చూసేవారుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగా. అబ్రహాము విషయంలో అతడు నీతిమంతుడు కనుక దేవుని నమ్మినని చెప్పుకుంటూ వచ్చాడు. సంతులేని వ్యక్తికి ఆకాశం వైపు తేరి చూడు, నీవు నక్షత్రం వల్ల నీ సంతానము విస్తరించబడునని అబ్రహాముతో చెప్పాడు. చూడు 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడు. నమ్మితే ఆ క్షణమందే నీతిగా ఎంచబడునని దేవుని వాక్యంలో చెప్పబడింది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మమ్మల్ని ప్రేమించిన మా దేవానికి వందనాలు. అబ్రహాం నిన్ను నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడిందని ఈ వాక్యాన్ని సెలవిచ్చావు. నమ్ముట ఎంతో గొప్ప ప్రాముఖ్యమైన విషయం తండ్రి. నీకు వందనాలు. నా కుటుంబం సంపూర్ణ రక్షణలోనికి వచ్చిన నేను నమ్ముకునే కృపను విశ్వాసం దృఢపరచండి, బలపరచండి. అబ్రహాం జీవితంలో, తన జీవితంలో సంతానం లేదు, నా సహోదరుల కుమారుడు నా ఇంటికి వారసులవుతారని ఆవేదనతో ఉన్నప్పుడు దేవుడు కాదు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. దేవుడిగా తన జీవితంలో ఉపకారం చేశావు తండ్రి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడింది ఈ వాక్యంలో. దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మలను బలపరిచిన మా దేవుడు అనేది వందనాలు. మా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కోసం ప్రార్థిస్తున్నాము యేసయ్య. కలవరం, ఆందోళన, ప్రజలు ఎంతో చెదరమైన బతుకులైపోయాయి యేసయ్య. దర్శించండి, కాపాడండి ప్రభా. ముఖ్యంగా ఆ ప్రదేశాల్లో అధికారులుగా ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థిస్తున్నాను. అధ్యక్షులుగా దేశాన్ని నాయకుల కోసం ప్రార్థిస్తున్నాను దేవా. వారితో మాట్లాడండి దేవా, సహాయపడండి, శాంతపరచండి దేవా. రాజీపడే మనసును దయచేయండి దేవా. ప్రజలు నష్టపోతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు యేసయ్య? కనుక దయని చూపించండి. ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో ఆస్తి నష్టం జరిగింది, ఎన్నో విధాల నష్టపరిహారమే కానీ జ్ఞాపకం చేసుకోండి, శాంతపరచండి, నెమ్మదిపరచండి దేవా. దయని పాలించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి మా తెలంగాణను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దుర్మార్గులకు, దుష్టులకి, బుద్ధిహీనులకు బుద్ధి చెప్పండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం ప్రార్థిస్తాం. ప్రజలకు ఏది చేయాలో అది చేసే జ్ఞానము దయచేయండి. ఈ ప్రాంత ప్రజలను కూడా రక్షించండి. ప్రాంతంలో గ్రామాన్ని రక్షించండి. అంధకార శక్తికి సంపూర్ణ విడుదల దయచేయండి.
ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచివే నాగుని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నన్ను నా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకున్నాను. నా ఫ్యామిలీ నాయన క్రిస్టియన్ ఫ్యామిలీ క్రైస్తవులమే దేవా జ్ఞాపకం చేసుకో. నరక సంబంధం నాయన అందరినీ సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి. నిన్ను నమ్ముకునే భాగ్యాన్ని దయచేయండి. నమ్మకార్థంగా కాదు, క్రైస్తవ కుటుంబంగా నమ్మి జీవించే కృపను దయచేయండి దేవా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ప్రాణం పెట్టిన తండ్రి వెన్నందుకు స్తుతిస్తూ ప్రభా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే కోసం మమ్మల్ని స్థితిపరచండి అయా. మా అక్కరలు తీర్చండి ప్రభా. నీలోనికి అప్రోచ్ అవుటకు నేను ఈ నెలైనా మాకు క్లియర్ అవుటకు మార్గం సరళపరచండి. వివాహ విషయంలో మార్గం సరళపరచండి. నీ చిత్తంలో ఉంటుంది, జరుగుతుంది నమ్మి తనాను ప్రభా. నిమిత్తం మాత్రం లేదు రాను, నీ చిత్తమే నా ఎలా జరిగించండి. సంతోషం పరిపూర్ణత తమని విషయంలో కూడా మార్గం సరళపరచండి. ఎవరికి ఏమో ప్రకటనకై ఉన్నారు ప్రభా మాకు తెలియదు. నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి, మార్గం సరళపరచండి, సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. నీవు నిన్ను ఎరిగి ఉన్నవారు ఆ సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. నిజంగా వీరు దేవుని ఎరిగి ఉన్నవారు అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా అద్భుతమైన నీ కార్యంలో మా గృహంలో జరుగుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తమ భవిష్యత్తు తీర్చిదిద్దండి. రైల్వేకి ప్రభా మన ఆగస్టులో మన నోటిఫికేషన్ వస్తుంది ప్రభా. యుద్ధములకు సిద్ధపడి జీవించే కృపను దయచేసి చదువుకునే కృపను, జ్ఞానం జ్ఞాపశక్తిని ప్రభా. తన బుక్స్ ఇంకేమైనా నేను తీసుకునేది ఉంటే సహాయపడండి ప్రభా. అన్ని విషయాల తోడుగా ఉంది. నా గ్రూప్ 1 విషయంలో నన్ను నిలబెట్టడానికి నీ సామర్థ్యం ఏంటి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను ముందు కొనసాగేది ఉంటే నన్ను నిలబెట్టండి ప్రభా. ఏం చేసినా నువ్వు నీ చిత్తం లేనిది ఏది జరగదు ప్రభా. జ్ఞాపకం చేసుకో. ప్రిపేర్ అవుట్లోను పరులకు కృపా, జ్ఞానం జ్ఞాపశక్తిని ఇంకా కొన్ని బుక్స్ తీసుకునేది ఉంది ప్రభా. విషయంలో నాకు సహాయపడు. ఇలా మమ్మల్ని మా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు చెప్పుకుంటూ నిజమే ప్రభా. నిరాకట సమీపంలో ఉంది. ఎత్తబడే గుంపులో ఉండుటకు మమ్మల్ని మా కుటుంబాలను ఆయత్తపరచండి. విడువబడిన వారికి బహుశ్రమ అన్నాం. ఆ గుంపులో మమ్మల్ని ఉంచకుండా నీ కృపలో బతపచ్చు. నాన్నని జ్ఞాపకం, అమ్మని జ్ఞాపకం చేసుకోండి. మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవ్వటానికి మాకు సహాయపడండి ప్రభా. మా ఇద్దరి విషయమే చింత వ్యాకులేము కలిగి దేవా. దేవుడిగా మా చింతలన్నీ నీపై సహాయపడండి. పొలం కృపలో బతపరుచుకోండి దేవా. ప్రతి దీవెనలో దయచేయండి దేవా. అన్ని విషయాలు నీరంజ కుటుంబాన్ని కూడా రక్షించండి, కాపాడండి. తనకు ప్రభా నిలబెట్టండి. ఎందులో తనను సెటిల్ చేయాలని ఉద్దేశమైన చంచలత్వమైన మనసును తీస్తాయి. తనకంటూ జ్ఞానం జ్ఞాపశక్తిని బుద్ధిని వివేక హృదయాన్ని దయచేయండి. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నావు ప్రభా. లోకాన్ని స్నేహిస్తే దేవుని బిడ్డల సావాసానికి దూరంగా ఉంటుంది. బిడ్డ విషయంలోని కృపలో బతపచ్చు. మనుషుల మనసును నేను మార్చలేను కదా ప్రభా. నువ్వు మార్చే దేవుడు. తన హృదయం నీకు ఆలయంగా చేసుకోండి. పిల్లల భవిష్యత్తు విషయంలో త్రుటి లేకుండా కాపాడండి. బిడ్డల భవిష్యత్తు నీ చిత్తమే వారు ఎలా జరిగించారు. శోధన నుండి గిడపాయ నుండి కాపాడండి ప్రభా. మరి వచ్చే నెలలో ఇల్లు మరి ఉంటాయి ప్రభా. తన పేరు మీద ఇల్లు వచ్చేది ఉంటే దేవా మార్గం సరళపరచండి. లేకపోతే ప్రభా ప్లేస్ ఇది అమ్మి డార్కడపల్లి తీసుకోవాలనుకుంటుంది. ఏది నీ చిత్తమో ఆ బిడ్డ విషయంలో సహాయపడండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇలా మా కుటుంబ అక్కరలు మా వర్షంలో తీర్చండి. మాకున్న సమస్యలు సాల్వ్ చేయండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల తెచ్చండి. మాకు దేవుడు అయినందుకు స్తుతిస్తాం. మరొక సంబంధం దేవా. రమిలక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలిశంకర్ కుటుంబాన్ని, మీరక్క కుటుంబాన్ని, ముత్యాలక్క కుటుంబాన్ని, మరి యొక్క కుటుంబాన్ని అయా ఫ్యామిలీగా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు తీర్చండి. తోడుగా ఉంటే వారికి ప్రార్థనకి బాగుపడి అని ప్రార్థిస్తున్నాను. దేవానికి కొందాను. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని కూడా రక్షించండి, కాపాడు. నీ అద్భుతాలు ఆశ్చర్యకారం జరిగించి నీ నామానికి ఘనత తెచ్చుకోనుకో.
నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసే నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిల్వ రక్తమే జయ. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనం మగునుగాక.